ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి మీ అందరికీ, సంఘానికి, పెద్దలకు మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, చక్కని పాటల ద్వారా ప్రభువుని ఆరాధించగలిగాం. స్తుతి యాగము దేవునికి చేయగలటానికి వాడబడిన బిడ్డలందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మన మూల అంశం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఈ సందర్భముగా యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు, ఆ తర్వాత 12 నుండి 16 వరకు చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం నేనే చదువుతాను, జాగ్రత్తగా వినండి. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను గనుక ఆయన ఆలకింపకున్నాడు. 12 నుండి చదువుతున్నాం. మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి, మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి. మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకుటయు, ఇవియే మా వలన జరుగుచున్నవి. న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది, నీతి దూరముగా నిల్చుచున్నది, సత్యము సంత వీధిలో పడి ఉన్నది, ధర్మము లోపల ప్రవేశింపనేరదు. సత్యము లేకపోయెను, చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు. న్యాయము జరగకపోవుటయ యెహోవా చూచెను, అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, మీ పాదాల దగ్గరకు వచ్చాం. యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మ ఆవేశముతో యెషయా ప్రవక్త ద్వారా మీరు రాయించిన మాటలు చదువుకున్నాం. ఆ మాటలు మాకు ఎలాగ వర్తిస్తాయో వివరించండి. ఇశ్రాయేలీల జనాంగం ఏమి చేశారు, దాని వలన వారి ఘోష ఏంటో ఇక్కడ రాయబడ్డది. ప్రభువా, ఈ మాటలు వింటూ ఉండగా మీ బిడ్డలముగా మీకు అనుకూలముగా బ్రతికే బ్రతుకులు మాకు దయచేయండి. ఈ మాటలు మా జీవితాలను సరైన మార్గంలో పెట్టేవిగా చేయండి. వాక్యానుసారమైన బ్రతుకులు మాకు దయచేసి మమ్మలను ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది.
యేసు ప్రభువుకి ముందు యేసు ప్రభు యొక్క జన్మను గురించి యెషయా ప్రవచించాడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానాధిపతి అని. బలవంతుడైన దేవుడు యేసు ప్రభువును గురించిన ప్రవచన వాక్యం. ఆయన దేవుడు, బలవంతుడైన దేవుడు అని. ఈరోజు బలవంతుడైన దేవుడు లేని జనాంగము కానీ, బలవంతుడైన దేవుణ్ణి దేవునిగా కలిగి లేని వ్యక్తి కానీ, కుటుంబము కానీ, సమాజము కానీ, దేశము కానీ, వారు ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళి ఎలా కేక పెడుతున్నారో యెషయా గ్రంథంలో మనం చదువుకున్నాం. పాపము ఏ విషయాలను నీకు దూరం చేస్తుంది అని అంటే, సహజంగా మనం పాపం చేసినప్పుడు, సహజంగా ఈ లోకంలో పాపం చేస్తే మనిషి ఎలా ఉంటాడు అంటే, ఆ పాపం చేసిన కారణంగా తన మనస్సులో కానీ హృదయంలో కానీ ఆందోళన కదా, భయము ఆవరిస్తాయి. ఉదాహరణకి హేబేలును చంపిన హేబేలు అన్న కయీను, నా పాపము నేను భరించలేకపోతున్నాను అన్నాడు. అంటే పాపం బరువుగా ఉంటుంది. పాపం భరించలేక మానసికమైన వ్యధలకు, వ్యాధులకు గురి అవుతూ ఉంటారు. పాపము ఏమి తీసుకొస్తుంది నీకు అని అంటే, హత్య ద్వారా మనశ్శాంతిని కోల్పోయాడు కయీను. కలవరాలు మొదలయ్యాయి, భయాలు మొదలైనాయి. ఆ మాటకు వస్తే, ఏదెను వనములో దేవుని మాట వినకుండా పాపము చేసిన ఆదాము అవ్వలకు కూడా పాపము చేసిన కారణంగా భయము ఆవరించింది, సిగ్గు ఆవరించింది, దేవుని యొక్క సన్నిధి దూరమైంది. కనుక పాపం ఒక వ్యక్తిని కలవరాల్లోనికి నెడుతుంది. అందుకే కదా ఈరోజు మనకి భారతదేశంలో మన రాజ్యాంగ ప్రకారం నడిచే కోర్టులు ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇప్పుడు పాపం చేసిన వాడు కలవరంతోనే ఉంటాడు, భయంతో ఉంటాడు, ఎక్కడెక్కడో రహస్యంగా దాక్కొని తన జీవితాన్ని ఎల్లబుచ్చుతూ ఉంటాడు. రహస్య స్థలాలలో పాపం నెట్టివేస్తుంది. ఫ్రీగా వెళ్ళి హోటల్లో కూర్చొని అందరి ముందు భోజనం చేయలేడు, బ్రేక్ఫాస్ట్ చేయలేడు. సమాజంలో అందరి ముందు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళలేడు. వివాహాలకు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా వచ్చి అందరితో కుశల ప్రశ్నలు ఉండలేడు. కుటుంబంతో భార్య పిల్లలతో కలిసి ఉండలేడు, ఎందుకంటే పోలీసులు ఎతుకుతున్నారని తెలుసు గనక. సో కనుక పాపము అనేది రకరకాల మానవ సమాజాన్ని రకరకాల పరిస్థితుల్లోనికి నెట్టివేస్తుంది. పాపం కలవరాలకు ఆరంభాన్ని ఇస్తుంది, భయాలకు మూలమవుతుంది. కనుకనే ఆ పాపం ఈ రాత్రి నీ పాపం నిన్ను ఏం కోల్పోయేటట్టు చేస్తుందో, దానిని తిరిగి పొందటానికి నువ్వు ఏం చేయాలో కొన్ని మాటలు నేను చెప్పి నేను ముగిస్తాను. రైట్? యేసు ప్రభుల వారు రక్షించటానికి వచ్చాడు అనే మాట మనం 1 తిమోతి 1:15 పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడున్న యెషయా గ్రంథంలోనే మనం చదువుకున్న మాటల్లో వాళ్ళల్లో ఏం పోయినాయో పాపం వలన మనం చూస్తాం. చూడండి 59వ అధ్యాయంలో
మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డం వచ్చాయి. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాయి. అడ్డముగా వచ్చాయి, దేవుని యొక్క ముఖాన్ని మరుగుపరిచాయి. అంటే పాపం వ్యక్తి జీవితంలో ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి దేవునికి దూరంగా వెళ్ళిపోతాడు అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆయన రక్షించటానికి వచ్చాడు యేసు ప్రభు. అయితే రక్షించటానికి ముందు ఎందుకు రక్షించాలి? రక్షణ ఎవరికి అవసరం? ఆపదల్లో ఉన్న వారికి అవసరం కదా. అందుకనే దేవుని యొక్క ముఖాన్ని చాటు చేస్తుంది, దేవునికి నీకు అడ్డంగా వచ్చి నిలబడుతుంది. నువ్వు దేవుణ్ణి కలవటానికి వీలు లేదు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందటానికి వీలు లేదు, దేవుని సహవాసం చేయటానికి వీలు లేదు, దేవుని యొక్క వాగ్దానాలు పొందటానికి వీలు లేదు, దేవుని యొక్క సన్నిధి సమృద్ధి అనుభవించటానికి వీలు లేదు. దూరంగా ఉండు, మర్యాదగా ఉంటుంది అని అంటుంది పాపం. నీ పాపం ఈ పనులు చేస్తుంది, దేవుణ్ణి దూరంగా చేస్తుంది. నీ పాపం నిన్ను కలవరంలోనికి నెడుతుంది, నీ పాపం నిన్ను భయాలలోనికి నెడుతుంది, నీ పాపం నిన్ను సమాజానికి దూరంగా రహస్య స్థలాలలో నివసించేటట్టు చేస్తుంది. ఆ పరిస్థితులు నిన్ను ఒంటరివాణ్ణి చేసి, ఒంటరిదాన్ని చేసి, కుమిలి ఏడ్చే జీవితాన్ని నీకు అందిస్తుంది. తరువాత రోమపత్రికలో ఒక మాట అంటాడు 6:23లో, ఎలైనగా పాపము వలన వచ్చు జీతం మరణం అని. పాపం నీకు మరణాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు మరణ బంధకాలలోనే సాతాను యొక్క అధికారం కిందే, ధర్మశాస్త్రము కింద పాపము యొక్క దాస్యములోనికి వెళ్ళిపోయాం. పాపం వలన నీకు జీతం వచ్చింది. ఆ జీతం ఏంటంటే మరణం. నీ పాపం నీకు మరణాన్ని తెచ్చిపెట్టింది. తాత్కాలికమైన సంతోషాన్ని, తాత్కాలికమైన సమృద్ధిని, తాత్కాలికమైన ఆనందాన్ని నీకు ఇచ్చి ఉండొచ్చు, కానీ మరణాన్ని తెచ్చిపెట్టింది. చూడండి ఇంకేమన్నాడు. యెషయా గ్రంథం 59:12 చదువుతున్నాను. పాపం ఒక మనిషిని ఎక్కడెక్కడికి తీసుకెళ్తుందో, ఏ పరిస్థితుల్లోనికి నెడుతుందో అది మనం చూస్తున్నాం. పాపం సంఘానికి, సమాజానికి, దేశానికి, వ్యక్తికి, కుటుంబానికి ఏం చేస్తుందో మనం చూస్తున్నాం. 12వ వచనం 59 యెషయా గ్రంథం, మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి. విస్తారమైన తిరుగుబాట్లు ఎవరి మీద? తల్లి గర్భములో నుండి నిన్ను తీసిన వాడి మీద, సృష్టికర్త అయిన దేవుని మీద, బలవంతుడైన దేవుని మీద తిరుగుబాట్లు చేసే నీ ప్రవర్తన విస్తరించింది. తిరుగుబాట్లు నీ డైరీలో రాసుకుంటే అవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకేమన్నారు? మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుతున్నాయి. ఆ సాక్ష్యాన్ని ప్రవేశపెట్టండి అంటాడు కదా కోర్టులో. అవును, చేసిన తప్పు నిర్ధారణ చేయటానికి సాక్షులను కోర్టులోనికి ఆహ్వానిస్తారు. ఇప్పుడు నీ మీద నీ సాక్ష్యం పలుకుతుంది ఎవరు? నువ్వు చేసిన పాపాలు. నువ్వు చేసిన పాపాలు నీ మీద సాక్షులై కూర్చుంటాయి. ఎలా? 1 తిమోతి 5:24లో ఒక మాట ఉంది. 1 తిమోతి 5:24. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి.
మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. ఇప్పుడు యెషయా గ్రంథం 59:12 అంటున్నాడు, మా పాపాలు మా మీద సాక్షులుగా నిలబడ్డాయి. అంటే నా పాపమే ఒక మనిషి రూపంలోకి వచ్చి ఈ పాపం చేసింది నువ్వు అని అంటే తప్పించుకునే మార్గం మరొకటి ఉండదు. తిమోతి పత్రికలో పౌలు కూడా అంటున్నాడు, నువ్వు చేసిన ప్రతి పాపం నీకు ముందుగా నడుస్తున్నాయి, మరికొందరి పాపములు వారి వెంట వెళతాయి. కనుక పాపము నిన్ను బంధించింది. నీ వెంట వచ్చేది ఎవరు అనంటే పాపం వలన వచ్చే జీతం మరణం. మరణం నిన్ను వెంటాడుతుంది, పాపం నిన్ను బందీగా చేసేసింది. ఆ కారణము చేత దేవునిని కోల్పోయావు, దేవుని సన్నిధిని కోల్పోయావు, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క రక్షణను కోల్పోయి రహస్య జీవితంలో జీవిస్తున్నావు. ఎవరికి కనపడనంత దూరంలోనికి నీ పాపాలు నిన్ను నెట్టివేశాయి. ఇంకా చూడండి, నువ్వు చేసిన పాపం ఏం చేస్తుందో. యెషయా గ్రంథం 59లోనే, మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి, మా దోషములు మాకు తెలిసే ఉన్నవి. తిరుగుబాటు చేయుటయు, యెహోవాను విసర్జించుటయు, మా దేవుని వెంబడింపక వెనుకదీయుటయు, బాధాకరమైన మాటలు, విధికి వ్యతిరేకమైన మాటలు వచించుటయు, హృదయమున యోచించుకొని అసత్యపు మాటలు పలుకటయు, ఇవి ఏమా వలన జరుగుతున్నాయి. ఏంటంట? ఇవే కదా మా వలన జరుగుతున్న పనులు. ఏం జరుగుతున్నాయ్యా? నీ ద్వారా ఏం జరుగుతుంది అని అడుగుతాం. నువ్వు ఉండి ఏం ప్రయోజనమైన పనులు ఏం చేస్తున్నావు? ఉండి సుఖం లేదు, లేక సుఖం లేదు. ఉండినా ఒకటే, ఊడినా ఒకటే అన్నట్టు వీళ్ళు అంటున్నారు. మా దోషాలయ్యా మాకు తెలుసు, తిరుగుబాటు మాకు తెలుసు, యెహోవాను విసర్జించుట అలవాటు చేసుకున్నాం, మా దేవుని వెంబడింపక వెనుకదీస్తున్నాం, ఆ తర్వాత బాధాకరమైన మాటలు పలుకుతున్నాం, విధికి వ్యతిరేకమైన మాటలు వసిస్తున్నాం. అంత మాత్రమే కాదు, హృదయమున యోచించుకొని అసత్య మాటలు పలుకుటయు, ఇవే మా వలన జరుగుతున్నాయి. ఈ పనులన్నీ కూడా మా ద్వారా జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఎందుకు జరగాలి నీ ద్వారా అని అంటే, నువ్వు పాపములోనికి నెట్టబడ్డావు, అసత్యములోనికి నెట్టబడ్డావు, దేవుని యొక్క సముఖంలో ఉండకుండా నెట్టబడ్డావు, తృణీకరించబడ్డావు. నీ పాపం నీ జీవితంలో నువ్వు ఊహించని పరిస్థితులను నీకు తెచ్చిపెడుతుంది. చూడండి, కీర్తన గ్రంథం 31:19, పాపం నీ జీవితంలో ఏమి తెచ్చిపెడుతుందో అది మనం చూస్తున్నాం. ఆ తర్వాత పాపం లేకపోతే ఏం జరుగుతుందో చూస్తాం. చూడండి, కీర్తన గ్రంథం 31:19, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు, గొప్ప మేలు లేదు. పాపం నిన్ను మేలులకి దూరం చేస్తూ ఉంది. మేలు అనేది ఎరుగకయే ఉన్నాం అంటున్నారు. చూడండి, ఇర్మియా గ్రంథం 5:25 ఇర్మియా గ్రంథం 5:25 మేలులు ఎందుకు కలగట్లేదు? చూడండి, చదవండి. ఇర్మియా గ్రంథం 5:25, మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు మీ కలుగకుండుటకు. రైట్, మేలులు కలగకపోవటానికి ఒక వ్యక్తికి కారణం దేవుడు రాయించి పెట్టాడు, నీ పాపం.
నీ దోషం యెహోవాను విసర్జించటం, అసత్యపు మాటలు మాట్లాడి ఈ పనుల వలన ఏం పోతుంది అంట? నీకు మేలులు పోగొట్టుకుంటున్నావు. నువ్వే నీ చేతులారా చేసుకుంటున్నావు. మేలులు కలగాలి అని మానవ జాతిని చేశాడు. మేలులతో సమాజాన్ని నింపాలని దేవుడు ఆశీర్వదించాడు. అభివృద్ధి పొందండి అని దీవించాడు. అయితే అవి ఆగిపోవటానికి కారణం నీ పాపమే అన్నాడు. నీ దోషమే, నీ అతిక్రమమే మేలులను నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి దూరం చేస్తుంది. ఏంటంటే అసత్యపు మాటలు, నీ పాపం. నీకు తెలియకుండానే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. మేలులు అనేవి అనుభవించక ప్రజలు క్షీణించిపోతున్నారు. మేలు అనేది నా జీవితంలో చూసి చాలా కాలమైంది అంటున్నావేమో. నేను దేవుని చేత ఆశీర్వదించబడి చాలా కాలమైంది అంటున్నావేమో. నేను అభివృద్ధి చెందుతూ దీవించబడి చాలా కాలమైంది అంటున్నావేమో. వాటన్నిటికీ కారణం దేవుడే రాయించి పెట్టాడు. నీ పాపం అవన్నీ కూడా నీకు దూరం చేస్తుంది. ఎందుకని? నువ్వు దేవునికి దూరం అయ్యావు గనుక దేవుని దగ్గర దొరికే మేలులన్నీ కూడా దూరం అయిపోయినాయి. అలాగే చూడండి, ఇర్మియా గ్రంథం 4:14. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనం ఉందే దాన్ని కడుక్కొయ్యా. ఎన్నాళ్ల వరకు దుష్టాభిప్రాయములు కలిగి ఉంటావు. అభిప్రాయాలు, మనస్సులో దుష్టత్వం ఉంది, నీ హృదయంలో పాపం ఉంది. ఆ రెండు కూడా నీకు మేలులను దూరం చేస్తున్నాయి. నీకు, నీ బిడ్డలకు, నీ సంఘానికి ఈ మేలులన్నీ కూడా దూరం చేస్తున్నాయి. ఎందుకంటే మేలులు అందించే దేవుడుని నువ్వు దూరం చేసుకుంటున్నావు గనక. అయ్యో సమాజమా, దేశమా మేలులు అనుభవించట్లేదా? పాపాలు దేనిని అడ్డుకుంటున్నాయి? అక్కడే చెప్తాడు ఇర్మియా గ్రంథంలో 5:24 చెప్తాడు. ఏం ఆపుతున్నాయంట? వారు తొలకరి వర్షము, కడవరి వర్షమును దాని కాలమున అది ఋతువులు మారుతున్నాయి, కాలాలు మారుతున్నాయి. కాలాలు మారటం అని అంటే ఈ కాలాలు యథావిధిగా వస్తూనే ఉంటాయి. ఆ కాలాలలో రావలసిన ఆశీర్వాదకరమైన ఆ వర్షం కానీ, ఆ ఋతువులు కానీ, ఆయా ఋతువుల్లో జరగవలసిన మానవ జాతికి జరగవలసిన మేలులు కానీ ఆగిపోతున్నాయి అని అర్థం. అవన్నీ ఎవరిస్తారు? దేవుడే. దానికి కారణం, ఆగిపోవటానికి కారణం ఏమన్నాడు? నీ పాపం అన్నాడు. నీ పాపం. అయ్యో ఇవన్నీ కూడా నాకు దూరం అయిపోతున్నాయా అని అనుకుంటున్నావు కదా? రైట్. ఇప్పుడు చూడండి, ఇంకా ఏమి కరువు అయినాయి, ఇంకా ఏమి కోల్పోతున్నావు అని అంటే కీర్తన గ్రంథం 126 1, 2, 3 వచనాలు. కీర్తన గ్రంథం, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించిన, అంటే ఏ తిరుగుబాటు అయితే, ఏ పాపం అయితే, ఏ దోషం అయితే ఇశ్రాయేలీల జనాంగం, యూదా జనాంగము చేసిన కారణంగా బబులోను దేశానికి వారు వెళ్ళారో, చెరలో ఉన్నారో, ఆ చెరలో ఉన్నప్పుడు వారికి ఏమి లేవంట? చదువమ్మా. కలగనిన వారు, అబ్బా ఇది నాకే జరిగిందా, నిజంగా జరిగిందా, ఇంత అద్భుతం నా ఇంటిలోనే నా పిల్లలకే జరిగిందా అనేది ఒక కళ లాంటిది
ఆ కలలు కలగని వారి వలె ఉన్నాం. మన నోటి నిండా ఏముండెను? ఇప్పుడు ఏమీ లేదు. నోటి నిండా నవ్వు ఎంతకాలం అయింది కదా. నిజమైన నవ్వు, దొంగ నవ్వు కాదమ్మో. ఒకడు నవ్వుచుండినను వాని హృదయంలో దుఃఖం. ఆరోగ్యకరమైన నవ్వులు, ఆరోగ్యకరమైన నవ్వు నువ్వు నవ్వి ఎంతకాలమైంది? కపటపు నవ్వులు ఎక్కువైపోయినాయి. నోటి నిండా నవ్వు, ఆరోగ్యం ఇచ్చే నవ్వు కరువు అయిపోయినాయి. ఎవరిని చూసి నవ్వాలో, ఎవరిని చూసి నవ్వకూడదో, ఎప్పుడు నవ్వాలో ఎప్పుడు నవ్వకూడదో, నవ్వితే ఏమవుతుందో ఎట్లా అర్థమవుతుందో అన్నీ సందిగ్ధాలే. ఆరోగ్యం కరువు అయిపోతూ ఉంది. ఆహ్లాదకరమైన నవ్వు కరువు అయిపోయింది జీవితాల్లో. ఆహ్లాదకరమైన నవ్వు కుటుంబాల్లో, సంఘాల్లో కరువు అయిపోయింది. ఎందుకంటే విడుదల అనేది, నువ్వు ఎక్కడ బందీవైపోయావో మానసికంగా, ఎక్కడ బందీవైపోయావో హృదయాల్లో, ఏ పనులకి, ఏ మాటలకి, ఏ ప్రవర్తనకి బందీవైపోయావో ఆ బందీల్లో హృదయం నోటి నిండా నవ్వు రాదు. ఆ బంధకాలలోనే చిక్కుకొని పోయావు. ఆ బంధకాలలోనే వయసు అంతా అయిపోతుంది. ఆ బంధకాలలోనే అనారోగ్యం వస్తుంది. ఆ బంధకాలలోనే దుఃఖం, కన్నీరు, వేదన. మేలులు కరువైనాయి. దేవుని సన్నిధి కరువైంది. దేవుని ఆశీర్వాదాలు కరువైపోయినాయి. నోటి నిండా నవ్వు కూడా కరువైపోయింది. ఇంకా మన నాలుక ఆనంద గానాలు చేసింది మన నోరు. ఇప్పుడు పాట పాడాలంటే ప్రత్యేకంగా మనకు నచ్చిన వాళ్ళు, మనల్ని మెచ్చుకునేవారు ఆనంద గానాలు ఆలపించాలి కదా దేవుని సన్నిధిలో. ఎవరు ఆలపించాలి? నోటి నిండా నవ్వు, హృదయంలో సత్యం, హృదయంలో నెమ్మది, హృదయంలో యథార్థత కలిగిన వాళ్ళు కదా ఆనంద గానాలు చేసేది. ఆ ఆనంద గానాలకి నువ్వు, నీ కుటుంబం, నీ సంఘం దూరం అయిపోయాయి. అందులో ఉన్న మేలులు పొందకయే అణగారిపోతున్నావు, అడుగంటిపోతున్నావు. సంఘానికి, దేవునికి, సమాజానికి దూరం అయిపోయి నీ తలంపుల్లో నువ్వు ఒంటరిగా బ్రతుకుతున్నావు. పైకి అందరితో మాట్లాడుతున్నావు కానీ నీ ఆలోచనలో నువ్వు ఒంటరిగానే బ్రతుకుతున్నావు. నీ నిర్ణయాల్లో ఒంటరిగానే బ్రతుకుతున్నావు. నీ ప్రవర్తనలో ఒంటరిగానే బ్రతుకుతున్నావు. కారణం నీ పాపం, నీ దోషం, నీ అతిక్రమాలు. ఇవన్నీ కూడా నాకేనా అని అంటే రోమాపత్రిక 3:23 అంటుంది, ఏ భేదమునో లేదు. అందరూ పాపం చేసిన కారణంగా ఇవన్నీ కూడా కోల్పోతున్నారు. ఇప్పుడు మన ఎదుట ఉన్న జనాంగం, మన ఎదుట ఉన్న సంఘం, మన ఎదుట ఉన్న సమాజం కానీ, దేశం కానీ, ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన వాళ్ళ ఆశీర్వాదకరమైన విషయాలన్నీ కూడా కోల్పోయా. ఇప్పుడు ఇవన్నీ కానీ నీలో ఉంటే నువ్వేం చేయాలా? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఈ పరిస్థితులన్నీ కూడా తొలగించి, శబాష్, బ్రతుకు మారింది, జీవితం మారింది, నిర్ణయాలు మారాయి, నోటి నిండా నవ్వు వచ్చింది, మేలు వచ్చాయి, దేవుని సన్నిధి వచ్చింది, దేవుని ఆశీర్వాదాలు వచ్చాయి, దేవుని సమృద్ధి ఉంది, దేవుని యొక్క నడిపింపు ఉంది అనే చెప్పే కాలం నీ జీవితంలోనికి రావాలి. ఇప్పుడు ఎవరి ద్వారా అది వస్తుంది? క్రీస్తు యేసు అన్నాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. అంటే నీ దగ్గరకు వచ్చాడు అని. ఈ రాత్రి నీ దగ్గరికే వచ్చాడు, నీ దగ్గరకు మాత్రమే వచ్చాడు. అందరి గుంపు కాదు, నీ దగ్గరికే, నీకోసమే వచ్చాడు. ఇప్పుడు యోబు అంటున్నాడు, మేలులు ఎందుకు కరువైపోయినాయి, ఎందుకు మానవ జాతికి మేలులు కలగట్లేదు అని అంటే, యోబు గ్రంథం 14:4 ఇలాగ అంటాడు. ఒక ఆయన కరువైపోయాడు. ఆయన లేని కారణంగా మానవ సమాజం, దేశాలు, ప్రపంచాలు దిక్కుమాలిన స్థితిలోనికి వెళ్ళిపోయాయి.
దిక్కుమాలిన కార్యాలు చేస్తున్నాయి. ఒకడితో ఒకడు అబద్ధాలు ఆడటం మామూలు అయిపోయింది. భార్య భర్తతో, భర్త భార్యతో, పిల్లల తల్లిదండ్రులతో, సమాజం, దేశం అంతా కూడా పాడైపోయింది. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన అది మేలు. ఇప్పుడు రక్షణలో ఏముందంట? మేలుంది. ఆ మేలు ఎట్లా? పాప సహితునిలో నుండి పాప రహితుడు పుడితే మేలుంది అన్నాడు. ఈ మేలు ప్రపంచంలో దొరకదు. పాప రహితుడు దొరికే మేలులు ఇవి. నీకు మామూలుగా దొరికే, మార్కెట్లో దొరికేవి కాదు. పాపరహితుడు పుడితే ఆ పాపరహితుని దగ్గర నుండి మానవ జాతికి అందే మేలులు ఇవి. అయితే రోమపత్రికలు ఏమన్నారు? ఏ భేదము లేదు, అందరూ. అలాగైతే పాపం చేసే ప్రతి వాడు పాప సహితుడా రహితుడా? కనుక మేలులు ఎక్కడి నుంచి వస్తాయి? పాపరహితుడు పుడితే. పుట్టాడా? ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన అధిపతి, ఆయనే యేసుక్రీస్తు. పాపములో ఉన్న సమాజానికి, దేశానికి దిక్కు, మేలులు అందించేవాడు, ఆశీర్వాదాలు అందించేవాడు యేసుక్రీస్తు. అయితే పాపరహితుడు మాత్రమే నీ జీవితంలో ఉన్న పాపాలను తొలగించగలడు. దానినే రక్షణ అన్నాం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేస్తే ఎలాగ తప్పించుకుంటాం? ఏంది తప్పించుకునేది? ఎక్కడ? ఇప్పుడు చూడండి, తప్పించుకోవాలట. యోహాను సువార్తకు రండి. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వైనా ఎవరైనా ఏంటంట? తప్పించుకోలేమంట. ఏం తప్పించుకోవాలా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 నేను చదువుతున్నాను. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు, అంటే మేలులు అందుకున్నవారు కదా, పాప రహితుని నుండి ఏమందుతాయి అంట? మేలులు అందుతాయి. ఇప్పుడు ఆ మేలులు అందుకున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందమ్మా? ఇప్పుడు పాప సహితునిలో నుండి పాప రహితుడు పుడితే ఆయన ద్వారా మనకేం జరుగుతుంది? మేలులు దొరుకుతాయి. మేలులను ఆపేసింది ఎవరు? ఇర్మియా గ్రంథంలో ఏం చెప్పాడు? మీ పాపాలే మేలులన్నీ ఆపేసే. అంటే మరి పాపాలు ఎవరు పాపం చేశారు? అందరూ పాపం చేశారు. కనుక అందరూ పాపం చేశారు కనుక అందరికీ ఏమైపోయినాయి? మేలులు ఆగిపోయినాయి. ఇప్పుడు మేలులు అందుకున్న వారి గురించి ఇక్కడ అంటున్నాడు. అంటే పాపరహితుడిని అంగీకరించి ఆయన మార్గంలోనికి వచ్చిన వారు గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చెదరు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో తీర్పు ఉంది అనే సత్యం. అందుకనే దేవుని యొక్క తీర్పును తప్పించుకోలేవు. మేలు చేసిన వారికి తీర్పు ఉంది, కీడు చేసిన వారికి కూడా తీర్పు ఉంది. మేలులు అందుకున్నవారు, పాపరహితుని దగ్గరకు వచ్చి మేలులు పొందుకున్నవారు మేలు జీవ పునరుద్ధానం ఉంది. అంటే ఇదిగో ఈ జీవితం నువ్వు ఒకరోజు ముగిస్తావు, జీవితం అయిపోయిన తర్వాత పునరుద్ధానం ఉంది. నువ్వు పాపం చేసి చచ్చిపోతే నిన్ను కూడా లేపుతా, విడిచిపెట్టేది ఏమీ లేదు.
దానికేం తేడా లేదు. నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు పాపం చేసి సమాధిలోకి వెళ్ళినా నిన్ను లేపే టైం పెట్టా అనుకుంటున్నావేమో. చచ్చిన తర్వాత గాలిలో గాలి అనుకుంటున్నావేమో, మట్టిలో మట్టి అనుకుంటున్నావేమో. లేదు, పుట్టించినవాడు, తల్లి గర్భములో నుండి నిన్ను తీసినవాడు నీతో అంటున్నాడు, సమాధిలోనికి వెళ్ళినా డౌట్ వస్తే పోలీసుల దగ్గర కేసు పెడితే 4 రోజులు 3 నెలలు అయిన తర్వాత కూడా సమాధి దోవి ఎముకలను ఉన్న వాటిని పరీక్ష చేస్తారు చూడండి, DNA పరీక్ష. వీళ్ళే మనుషులే సాక్ష్యం కోసం సమాధి 3-4 నెలలతో అయిపోయిన తర్వాత కూడా, సంవత్సరం అయిపోయిన తర్వాత కూడా తవ్వి ఆ ఎముకలను తీసి వీడిని ఎలా చచ్చాడు, ఎవరు చంపారు అని టెస్టులు చేస్తున్నారు. సచ్చిన వాళ్ళని తవ్వి వీళ్ళేది ఎత్తంటే సజీవుడైన దేవుడు నిన్ను విడిచిపెడతాడు అనుకుంటున్నావా? విడిచిపెట్టాడు. వన్ డే ఈజ్ గోయింగ్ టు జడ్జ్. ఒకరోజు తీర్మానం, ఒకరోజు నియమించాడు. నువ్వు పాపములో ఉండి ఈ మేలులు అందించే ఈ సజీవుడైన దేవునికి నువ్వు దూరమై జీవిస్తుంటే, చచ్చిపోతే నిన్ను లేపుతాడు ఖచ్చితంగా. నీ అంతేంటో ఆ తీర్పులో చెబుతాడు, నీ అంతమేంటో చెబుతాడు. చూడండి, ప్రకటన గ్రంథంలో ఆ యొక్క విషయాన్ని చెప్తాడు. చూడండి, ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటారు. రైట్, 8వ అధ్యాయం కాదు, 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, ఆరాధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది మరణం, 2వ మరణం. పునరుద్ధానములో నీకు అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని గంధకములతో మండే గుండం అంతిమ తీర్పులో నీకు దొరుకుతుంది. ఎవరికి? యేసుని కాదని పాపము చేస్తూ చనిపోయిన వారికి. ఒకరోజు లే సమాధిలో ఉన్నావా అని లేపుతాడు. అంటే సమాధుల్లో ఉన్నారని కాదండి, మళ్ళీ అటు వెళ్ళేటప్పుడు భయపడతారు. సమాధుల్లో ఉన్న శరీరాలు మళ్ళీ బయటకు వస్తాయి. ఆ రోజు లేనానా పాపం చేసి విస్తారమైన పాపాలు, అబద్ధాలు, దోషాలు, అతిక్రమాలు చేసి చచ్చేవా? లేనాయనా అని నీ సమాధిలో నుండి నిన్ను లేపుతాడు. ఆ రోజున మేలులు చేసే దేవుణ్ణి నుండి నువ్వు మేలులు అందుకోకపోతే, ఆయన నీ కొరకు ఏర్పాటు చేసిన రక్షణ మార్గంలోనికి రాకపోతే పనిష్మెంట్ అన్నాడు. ఏంటంట? అగ్ని గంధకములతో మండు గుండములో. ఇది ఇక తరగదు, కరగదు, ఆరిపోదు, వేడి తగ్గదు, వేడి టెంపరేచర్ ఎక్కడ మార్పులు ఉండవు. అగ్ని గంధకాలతో మండే గుండం. అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగాలు నీ జీవితంలో దేవుడు లేని స్థలములో అల్లాడిపోతావు. అదే లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు కేకలు పెడుతున్నట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మేలులు చేసే దేవుని దగ్గరకు వస్తే ఈ మేలులన్నీ నీకు వస్తాయి. మేలులు చేసే దేవునిని నువ్వు దూరం చేసుకుంటే వచ్చే కీడులన్నీ నీకు వస్తాయి. అంతిమ తీర్పులో కూడా ఆరని అగ్నిలో వేయబడతావు. ఆ భయంకరమైన అగ్ని గంధకాలంలోనికి నీ పాపం నిన్ను నెట్టుకుంటూ వెళుతుంది. ఆ పాపానికి శిక్ష నువ్వు అనుభవించక ముందే, యేసు ప్రభు తిరిగి రాకముందే, సమాధులలో ఉన్నవారు లేవక ముందే, నువ్వు సమాధిలోనికి వెళ్ళకముందే, పాపులను రక్షించటానికి యేసుక్రీస్తు వచ్చాడు అనే సత్యాన్ని
నువ్వు అంగీకరించి ఆ యేసు ప్రభుని అంగీకరించి మేలులతో నింపబడితే, మేలైన మార్గంలో నడిస్తే, ఆ మేలులు అందించే దేవుని ఆశీర్వాదాల సన్నిధిలో నువ్వు బ్రతకగలిగితే అద్భుతమైన దేవుని కాపుదల, దేవుడిచ్చే ఆనందం, దేవుడిచ్చే సమాధానం, దేవుడిచ్చే రక్షణ, పాపములు, దోషములు, అబద్ధాలు, అసత్యాలన్నిటిని కూడా ఆయన క్రీస్తు రక్తములో కడిగివేసి నువ్వు ఇప్పుడు నీతిమంతుడివి అని చెప్తాడు. ఇప్పుడు నీతిమంతులమైతే మనకేముండదట చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. నీతిమంతులు, మేలులు అందుకునేవారు, మేలులు అందించే యేసు దగ్గరకు వచ్చిన వాళ్ళు, యేసు ఇచ్చే రక్షణను అందుకున్న వారికి ఏముండదంట చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి శిక్ష లేదు. అబ్బా, నువ్వు నేను ఎంత ధన్యులం. క్రీస్తు యేసులో ఉన్నవారికి శిక్ష లేదు. ఈ భయంకరమైన వ్యధల నుండి, యాతనల నుండి, అగ్ని గంధకాలతో మండే గుండానికి నువ్వు పోకుండా నిన్ను ఆశీర్వదించే దేవుని యొక్క సన్నిధిలో ధైర్యంగా, నిబ్బరంగా, సంతోషంగా, సమాధానంతో, శాంతితో బ్రతకటానికి, నిత్యము ఆయన ద్వారా నడిపించబడటానికి ఈ రాత్రి నీ పాపపు జీవితాన్ని ఒప్పుకొని పాపరహితుడైన యేసు ప్రభు నీ కొరకు పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అనే మాట నువ్వు నమ్మి ఆయన నీ కొరకు ప్రేమతో ఏర్పాటు చేసిన జీవాన్ని, రక్షణను నువ్వు అందుకోగలిగితే అద్భుతమైన మేలులు నీ సొంతమవుతాయి. పాపాలన్నీ తొలగిపోతాయి, అడ్డుగోడలన్నీ పగిలిపోతాయి. ఆయన ముఖ దర్శనం నీకు సాధ్యపడుతుంది. ఎంత ధన్యత! ఆయన ముఖ దర్శనం నీకు సాధ్యపడుతుంది. అడ్డుగోడలు తొలగిపోతాయి, ఆనందం నీ సొంతం అవుతుంది. ఎన్నడూ నువ్వు ఊహించని శాంతి సమాధానాలు నీ మనసును, నీ హృదయాన్ని ఆవరిస్తాయి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ముద్రించబడతావు. కలకాలం ప్రభు యొక్క సన్నిధిలో ఆనందంగా, ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించి ముగిస్తావు. ఎంత ధన్యత! ఇది ప్రేమతో భూమికి పునాది వేయక ముందు దేవుడు లోకాన్ని ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి భూమి ఆకాశాల మధ్య ఆయన ప్రాయశ్చిత్తార్థ బలిగా చేశాడు. నీ కొరకే, నీ స్థితిని బట్టి, నీ స్థితిగతులను మార్చాలని తన కుమారుణ్ణి భూమి ఆకాశాల మధ్య బలి చేశాడు. ఆ బలియాగములో చిందిన రక్తములో నీ పాపాలకు పరిహారం దొరుకుతుంది. అయితే ఈ రాత్రి నువ్వు అడుగు, యేసయ్యా, ఆ దోషిని, ఆ పాపిని, ఆ దుర్మార్గుణ్ణి, ఆ అసత్యపు మాటలు మాట్లాడేవాణ్ణి, పాపము యొక్క భారం భరించలేక అశాంతితో ఉన్నానయ్యా, ఇవన్నీ కూడా తొలగించేది మీరే కదా. నేను నమ్ముతున్నానయ్యా, నా పాపాలను క్షమించి నా హృదయంలో, నా కుటుంబంలో నెమ్మదిని, ఆశీర్వాదాలను, మేలులతో నన్ను నింపయ్యా అని నువ్వు అడగగలిగితే దేవుడు నిన్ను మేలులతో నింపుతాడు, ప్రేమతో నింపుతాడు. ఏ ప్రేమకైతే దూరం అయిపోయావో, ఏ ప్రేమకైతే నువ్వు ఆశిస్తూ నువ్వు దూరం చేసుకున్నావో, వారందరూ నీకు దగ్గరవుతారు. యెహోవాకు ఇంపుగా, యెహోవాకు ఇష్టముగా నడిచే వారికి శత్రువులను కూడా మిత్రులుగా చేయగలడు. నీ శత్రువు అనుకున్నవాడు నీ ప్రాణ స్నేహితుడు అవుతాడు. అలాగా చేయగలిగింది ఈ మేలులతో నింపే ఈ రక్షకుడు ఆయన యేసుక్రీస్తు. ఈ రాత్రి ఆయన్ని అంగీకరించి ఆయన ఇచ్చే మేలులు, ఆశీర్వాదాల, సమాధాన, శాంతి, ఆయన సన్నిధి, ఆయన ముఖ దర్శనాన్ని, నోటి నిండా నవ్వుని, సంతోషాన్ని, ఆనందాన్ని అందుకొని కలకాలం బ్రతకాలని, ఆ దేవుని సన్నిధిలోనే మీ కాలం ముగించబడాలి అని మీకు ఆ దేవుడు తన ముఖ దర్శనం నిత్యము ఇవ్వాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.